వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సహస్ర చండీ మహాయాగ సంకల్పకర్త వేద పండితులు ప్రసన్న శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఏ గ్రహానికి సంబంధించి అంటే ఉన్నటువంటి 9 గ్రహాల్లో ప్రతి గ్రహానికి 3 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి శని పాలిత నక్షత్రాలు అంటే శని భగవానుడికి సంబంధించిన ఆ 3 నక్షత్రాలు ఏవి, అలాగే వారి గుణగణాలు ఎలా ఉంటాయి, ఏమేమి మార్చుకోవాలి, ఎటువంటి దేవతారాధన ఖచ్చితంగా వీరి జీవితాన్ని మారుస్తుంది. చాలా విశేషంగా లలితా త్రిపుర సుందరి ఆరాధనలో ఉన్నారు కాబట్టి మీరు వేదం చదువుకున్నారు, వేద పండితులు. మీరు చెప్తే వేదం అన్నిటికీ ప్రమాణం అని చెప్తారు. మరి ఈ శని పాలిత నక్షత్రాల గురించి ఒక్కసారి మీ ద్వారానండి. ఈ యొక్క శని నక్షత్రాలు పుష్యమి, అలాగే అనురాధ, ఉత్తరాభాద్ర, ఈ 3 నక్షత్రాలు. ఈ నక్షత్రాలకి అధిపతి శని భగవానుడు. ఈ యొక్క శని భగవానుడికి అధిపతి పరమేశ్వరుడు. అలాగే ఈ శని భగవానుడు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనిషి యొక్క ఉత్కృష్టమైనటువంటి చాలా ఉన్నతాసనంలో కూర్చొండబెట్టేటువంటి భగవానుడు ఈ యొక్క శని భగవానుడు. అలాగే ఆయన యొక్క ఆగ్రహం ఉన్నట్లయితే పాతాళంలోకి తోసేసేవాడు కూడా ఆయనే. ఈ యొక్క శని భగవానుణ్ణి కర్మకి ప్రతిరూపంగా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈయన యోగించినట్లయితే ఆయుర్దాయాన్ని బాగా ప్రసాదిస్తాడు. అలాగే జ్ఞానాన్ని కూడా చాలా విశేషంగా ప్రసాదిస్తాడు. ఏది మంచి, ఏది చెడు, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు, ఇటువంటివన్నీ నిర్దేశించేవాడు ఈ యొక్క శని భగవానుడు. అలాగే కలియుగంలో శని భగవానుడు యొక్క లీలలు అంటే ఆయన పెట్టేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపంలో చాలా విశేషంగా శని భగవానుడికి చాలా మాట్లాడుకుంటే ఒక అల్టిమేట్ జారీ చేసింది. ఏంటయ్యా అంటే ఆయన యొక్క ఆరాధన అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసినట్లయితే శని భగవానుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆయన ఆగ్రహం నుంచి విముక్తి కలుగుతుంది అనేది శాస్త్రవచనం. కాబట్టే మనకి 7 శనివారాల వ్రతము, అలాగే వెంకటేశ్వర ఆరాధన, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ 3 నక్షత్రాలకి ఇంకా ప్రత్యేకమైనటువంటి ఫలితం ఉంటుందా? 7 శనివారాల వ్రతం చాలా విశేషంగానండి. శని భగవానుడు ఏ జాతకుల్లోనైనా సరే ఇప్పుడు గోచార రీత్యా తీసుకున్నట్లయితే ఏలినాటి శని 7.5 సంవత్సరాల పాటు శని భగవానుడు యొక్క విశేష సంచారం ఉంటుందండి. ఈ సంచారానికి గాను కొంతమందికి యోగం కలుగుతుంది, కొంతమందికి అవయోగం కూడా కలుగుతుంది. ఎప్పుడైతే అవయోగం కలిగిన వారు ఉన్నారో వారు ఈ వెంకటేశ్వర ఆరాధన చేయడం వల్ల ఆయన యొక్క అనుగ్రహం కలగడం వల్ల ఈ యొక్క శని భగవానుడు యొక్క ఉపద్రవం నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. ఒక్కసారి చేసినంత మాత్రమే ఫలితం ఉంటుంది. చాలా విశేష ఫలితాలు తల్లి. అయితే 7 శనివారాలు చేసే శక్తి నా దగ్గర లేదండి అని ఎవరైనా కూడా శక్తి లేని వారు ఉన్నట్లయితే ప్రతి శనివారము కూడా ఉదయాన్నే స్నానం ఆచరించి అయిన తర్వాత సూర్యోదయాత్ పూర్వం చక్కగా పిండి దీపాలు పెట్టుకుని స్వామికి ఎవరైతే నమస్కారం చేస్తారో స్వామి నా శక్తి ఇంతే అని చెప్పి చక్కగా స్వామివారికి 7 పిండి దీపాలతో చక్కగా విశేషంగా నువ్వుల నూనెతో చక్కగా దీపం వెలిగించి స్వామి ఎవరినైతే అర్చిస్తారో ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని వారికి కూడా ఈ శని భగవానుడు యొక్క ఉపద్రవం నుంచి నివారణ కలుగుతుంది. కథల్లో కూడా ఆయనకు సంబంధించి వస్తాయి కదా. చాలా విశేషంగా ఆ యొక్క విశేషం. ఎందుకంటే స్వామి ప్రత్యక్షమయ్యి శని భగవానుడికి సాక్షాత్తు చెప్పడం జరిగింది, నా భక్తుణ్ణి నువ్వు ఏమీ చెయ్యొద్దు, నీ నుంచి వచ్చేటువంటి ఉపద్రవాల నుంచి వారికి మోక్షం కలిగించు అని సాక్షాత్తు భగవానుడు చెప్పడం జరిగింది. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చాలా విశేషం. ఆయన యొక్క స్తోత్రాలు పారాయణ లేదు శక్తి లేని వారు ప్రతి శనివారము కూడా ఈ యొక్క పిండి దీపాలతో స్వామివారికి అర్చించి ఆరాధన చేసుకోవడం, చనుముడి, వడపప్పు, పానకం ఈ 3 కూడా వెంకటేశ్వర స్వామి వారికి నివేదన చేసినట్లయితే చాలా విశేష ఫలితం కలుగుతుంది. రైట్, అద్భుతం అండి. అయితే శనికి సంబంధించి శని నక్షత్రాలే కాకుండా శని మాకు యోగించే పరిస్థితుల్లో లేడండి, మాకు శని నుంచే ఇబ్బంది ఉంది అంటే కర్మఫల ప్రదాయ ఆయన ఖచ్చితంగా మనం ఏం చేస్తామో ఆయన దానికి రిజల్ట్స్ ఇచ్చేస్తాడు. సో వీటి నుంచి మరి శని అనుగ్రహం పొందటం కోసం మిగిలిన వాళ్ళు కూడా మీరు చెప్పిన ఆరాధన చాలా చాలా అమ్మ విశేషంగా ఈ శని భగవానుడు శ్లోకం ఉంది, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈయన యొక్క ఉద్భవమే చాలా విశేషమైనటువంటి ఉద్భవం తల్లి. ఈయన ఎలా పుట్టారు అంటే సూర్యనారాయణమూర్తి యొక్క పుత్రుడీన. అయితే విశ్వకర్మ యొక్క కుమార్తె అయినటువంటి ఆ యొక్క కుమార్తె ఉషనిచ్చి వివాహం చేసిన తర్వాత ఆమె సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళలేకపోతుంది.
ఆయన తాపానికి ఆయన యొక్క వేడికి వేడికి. వెళ్ళలేక తిరిగి ఆమె యొక్క నీడని ఛాయను అక్కడ ఉంచి ఈమె బయలుదేరి పుట్టింటికి వెళ్ళిపోతుంది. కొంతకాలం తర్వాత ఈ నీడ ఈ యొక్క సూర్యనారాయణమూర్తికి ఇద్దరికి కలిపి పుట్టినవాడే ఛాయా మార్తాండ సంభూతం సంభూతం. తం నమామి శనీశ్వరం. వారిద్దరికి కలిపి పుట్టినవాడే ఈ యొక్క శని భగవానుడు. ఆ యొక్క ఛాయకు పుట్టాడు కాబట్టే నల్లగా ఉంటారు. ఈయనకి అందుకనే నల్లనైనటువంటి ద్రవ్యం ఇష్టం. నువ్వులు నల్లగా ఉండాలి, లేదంటే నల్ల ఒత్తులు కానీ, నల్ల బట్ట కానీ, నల్ల కంబలి కానీ, ఇనుము కానీ, ఇవన్నీ కూడా స్వామికి ప్రీతి. అందుకని ఆయన వాహనం కూడా కాకి. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి ఆ స్వామిని ఎవరైతే ఆరాధన అర్చనాదులు చేస్తారో వారి యొక్క సుకృతాలన్నీ కూడా దుష్కృతాలన్నీ కూడా సుకృతాలుగా మారి చాలా ఉత్కృష్టమైన జీవితాన్ని అనుభవిస్తారు అనేది శాస్త్రవచనం. అమ్మవారి ఆరాధన కూడా శని యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలా విశేషంగా రేపు జూలై 15వ తారీఖు నుంచి 11 రోజుల పాటు సహస్రచండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు మీరు. సో అమ్మవారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఈ యొక్క చండీ అమ్మవారు యొక్క హవనం వల్ల ఇందులో మీకు ఇందాక చెప్పాను పంచాయతన పూర్వకంగా జరుగుతుంది. ఈ యొక్క శని భగవానుడికి అధిష్టానం పరమేశ్వరుడు. ఆయనకి ప్రతిరోజు కూడా మహాన్యాసపూర్వక సంపూర్ణ ఏకాదశ వార రుద్రాభిషేకం జరుగుతుందండి. 11 సార్లు సంపూర్ణ ఏకాదశ వారంగా జరుగుతుంది. అది ఒకటి. 2, ఈ యొక్క అమ్మవారి యొక్క చండీ హోమం వల్ల గ్రహభూత పిశాచాశ్చ, సాక్షాత్తు అమ్మవారే ఆమె నోటితో శ్లోకం చెప్పడం జరిగింది. గ్రహ బాధలు, భూత పిశాచ బాధలు అన్నీ కూడా నివృత్తి అవుతాయి అమ్మవారిని ఆరాధన హోమం చేయడం వల్ల, పారాయణ చేసుకోవడం వల్ల అని సాక్షాత్తు అమ్మవారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యాగంలో ఎవరైతే పాల్గొంటారో చక్కగా వారికి శని భగవానుడి యొక్క ఆగ్రహం అంతా తొలగించి అనుగ్రహాన్ని ప్రసాదింపజేసేటువంటి క్రతువు ఈ యొక్క యాగంలో జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ ఆహ్వానితులే. మరి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కమ్యూనిటీ హాల్లో చాలా అంగరంగ వైభవంగా చాలా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతోందని చెప్పుకోవచ్చు. 150 మంది ఋత్విక్కులతో జరుగుతున్నటువంటి మహాయాగం. మరి మీరు కూడా పాల్గొనండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం. ఇక నెక్స్ట్ వీడియోలో రాహుకి సంబంధించిన నక్షత్రాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.